ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడుతున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పెరుగుతున్న జనాభా సవాళ్లు, పరిష్కారాలపై కథనం. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా చేరుకుంది. జనాభా పెరుగుదలతో ఆహారం, తాగునీరు, నివాసం, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక అవసరాలపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణీకరణ వేగంగా పెరగడంతో నగరాల్లో జనసాంద్రత అధికమై ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, మురికివాడల విస్తరణ వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. జనాభా పెరుగుదల వల్ల సహజ వనరుల వినియోగం కూడా అధికమవుతుంది. అడవుల నరికివేత, భూగర్భ జలాల తగ్గుదల, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యానికి ముప్పు వంటి పర్యావరణ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యువ జనాభా పెరగడం వల్ల తగిన ఉద్యోగ అవకాశాలు లేకపోతే నిరుద్యోగం, పేదరికం, సామాజిక అసమానతలు పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కుటుంబ నియంత్రణపై అవగాహన, మహిళల విద్య, మాతా శిశు ఆరోగ్య సేవల బలోపేతం, యువతకు నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి విధానాల అమలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. జనాభాను సమస్యగా కాకుండా సరైన ప్రణాళికతో దేశాభివృద్ధికి ఉపయోగపడే మానవ వనరుగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బాధ్యతాయుతమైన కుటుంబ వ్యవస్థ, వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణ, సమాన అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు, సామాజిక సంస్థలు పిలుపునిస్తున్నాయి.